కన్నప్ప కన్నప్ప సినిమా నుంచి అయితే మనకు సెకండ్ టీజర్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ టీజర్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ టీజర్లో చాలా మిస్టేక్లు ఉన్నాయి, చాలా ట్రోల్స్ అయితే జరిగినాయి ఆ టీజర్ గురించి. ఇందులో ఏది కలర్ గ్రేడింగ్ కానీ అవి కొంచెం సెట్ చేసారు, అంటే మిస్టేక్లు అన్నిటినీ కొంచెం కొంచెం పర్లేదు అనేటట్లు సెట్ చేశారు. ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక్క హైపు ప్రభాస్ గారు. ఆయన లుక్ ప్లస్ ఆ బీజిఎం అయితే సూపర్గా అనిపించింది. లాస్ట్ షాట్, ఈ టీజర్ లాస్ట్లో ఆయన లుక్ ప్లస్ బీజిఎం ఆ వాకింగ్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా క్యాస్ట్ చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు, కాజల్, మోహన్ బాబు, మోహన్ లాల్ గారు చాలానే ఉన్నాయి క్యాస్ట్. పెద్ద పెద్ద క్యాస్ట్ని పెట్టి 200 crores బడ్జెట్ పెట్టి తీస్తారు సినిమా. కానీ అంత అవుట్పుట్ అయితే మనకు కనిపిస్తలేదు సినిమాలో. అవుట్పుట్ అయితే కనిపిస్తలేదు నిజం చెప్పాలంటే. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పలేం, కానీ మనకు ఆ ఒరిజినాలిటీ అనేది కనిపిస్తలేదు సినిమాలో. ఆ టీజర్ చూసుకుంటే, సాంగ్ చూసుకున్నా కూడా మనకు నాచురాలిటీ అనేది మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో చూడాలి మరి. సినిమా అయితే 2025 ఏప్రిల్ 25 రిలీజింగ్. అయితే కన్నప్ప బర్త్ ప్లేస్ వచ్చేసి శ్రీకాళహస్తి. అంటే మన ఇండియాలో వీళ్ళు ఫారెన్ లొకేషన్లు ఎందుకు షూట్ చేసిర్రు నాకు అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే అది మనకు కనెక్ట్ అవుతలేదు, న్యాచురాలిటీ కానీ ఒరిజినాలిటీ కానీ మనకు అది అనిపిస్తలేదు ఫారెన్ లొకేషన్స్. ఏందేమో వాళ్ళకి తెలియాలి ఈ సంగతి అయితే. ఓకే.